ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మన పాఠము దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము ఏది? దేవునికి ప్రీతికరము ఇష్టమునైన యాగం ఏది? చాలా యాగాలు చేస్తూ ఉన్నారు. అయితే దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమును ఏది? ఏది దేవునికి ప్రీతికరము, ఏది దేవునికి ఇష్టము అయి ఉన్న యాగము? ఇది మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఇది మనం బైబిల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. బైబిల్లో ఉన్న సంగతులు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. రెండవది ఏంటంటే, ఇప్పుడు చెప్పే మాటలు ఇక్కడ కూర్చున్న మనకి మాత్రమే కాదు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ చూస్తున్నారో అందరికీ సంబంధించినటువంటి వాక్యాన్ని నేను చెప్తున్నా. కాబట్టి ఎవరు కూడా మా కోసం చెప్తున్నారు అనేసి మీరు ఎవరు కూడా ఊహించడానికి తలంచకూడదు. కాబట్టి ప్రియులారా ఆలోచించేయండి. అయితే ఏది దేవునికి ప్రీతికరము ఇష్టమైన యాగము? ఒకసారి ఆలోచించండి. మన మైండ్లో ఎప్పుడైనా ఆలోచించామో దేవునికి ప్రీతికరమును దేవునికి ఇష్టమునైన యాగం ఏది? ఏది దేవునికి ప్రీతికరమైంది? అసలు ఎప్పుడైనా మనం విన్నామా? చదివామా? బైబిల్లో ఉందా ఆ మాట? బైబిల్లో ఉన్నదే చెప్తున్నానా లేకపోతే బైబిల్ లేనిది చెప్తున్నానా? ఒకసారి మనం ఆలోచించాలి. ఎక్కడుంది? ఏంటి? ఏం చేయాలి? ఏం చేస్తే మనం చేసింది దేవునికి ఇష్టమైంది, ప్రీతికరమైంది, ఇష్టమైన యాగం అది. ఆ యాగం మనం కూడా చేయాలా వద్దా? ఇది మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. వచనాన్ని మనం చదువుదాం. ప్రియులారా, వచనాన్ని మనం చదువుదాం. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 16, 17, 18 వచనాలు. ఎలయనగా దెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్పుతున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రాదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. చూడండి, అవి అంటున్నాడు. అవి అంటే ఏవి? మీరు పంపిన వస్తువులు ఎపఫ్రాదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసన. చూడండి, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. ఏమన్నాడు? అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఏంటి? ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ఇది మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేయాలి. చెప్పేది ఎవరు? చెప్పండి. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? ఫిలిప్పీ పత్రికకి ఆ లేఖ రాసింది ఎవరు? పౌలు గారైనా తిమోతి గారా? ఖచ్చితంగా చెప్తున్నారా? పౌలు గారు రాస్తున్నారు. ఎవరికి? ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు.
ఏమని రాస్తున్నాడు అని అంటే మనం చూస్తే, ఏలైనగా దెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి. ఈ పౌలు దెస్సలోనికి వెళ్ళాడు. ఇప్పుడు దెస్సలోనికి వెళ్తే ఈ ఫిలిప్పి వాళ్ళు దెస్సలోనికి సహాయాన్ని పంపారంట. ఒకసారి కాదు, మాటి మాటికి. మన దగ్గర ఎదురుగా ఉంటేనే మనం ఇస్తాం, ముఖం దాడి చేస్తానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఫిలిప్పి సంఘాన్ని గురించి ఎంత మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. నేను ఇంచుమించు 35 సంవత్సరాల పరిచర్యలో నేను చందాల గురించి కానీ కానుకల గురించి కానీ ఎప్పుడు ప్రసంగము చేయలే. ఎప్పుడు మీకు ఎప్పుడైనా చేశానా? చందాల గురించి కానుకల గురించి చేయలే. ఇప్పుడు అవసరము అంటే వాక్యము చెప్పటం అవసరం కనుక వాక్యంలో చెప్తున్నా. ఈయన చందాల గురించి చెప్పేస్తాడంటే నేను 35 సంవత్సరాల సేవా పరిచయలో దీన్ని ఎక్కువ నేను హైలైట్ చేయను. ఎందుకంటే వాక్యము మీకు ప్రకటిస్తే వాక్యాన్ని బట్టి మీలో ఆ దాతృత్వం ఇవన్నీ మీలో కలుగుతాయి అనేది నా భావన. అయితే ఇప్పుడు చెప్తున్నాను కనుక ఏంటి ఈయన చందాల గురించే చెప్తున్నాడు అనేసి అపార్థం చేసుకోవద్దని మిమ్మల్ని క్రీస్తు ప్రేమను బట్టి బ్రతిమలాడుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఆలోచించండి, ఏం చెప్తున్నాడు పౌలు, ఏం చెప్తున్నాడు, ఫిలిప్పి సంఘం గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నాడు అనేసి మనం చూస్తే, ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. సహాయం చేశారు అనంటే, అయ్యో మా కోసం ఈయన సహాయం చేశాడు, పలానా బ్రదర్ సహాయం చేశాడు, లేకపోతే పలానా సంఘం సహాయం చేశారంటే పౌలు గారు మమ్మల్ని మెచ్చుకుంటున్నారు కదా, మెచ్చుకుంటున్నారని ఏం చేయాలి, మేము ఇంకా ఇద్దాం అని అనుకుంటారు అనేసి దాని గురించి చెప్తున్నాడు. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పటం లేదు. మీరేదో నేను మిమ్మల్ని మెచ్చుకుంటాం మూలాన మీరు ఏదో నాకు ఎక్కువ ఇచ్చేస్తారు, మీ ద్వారా నేనేదో ఈవిని పొందుకోవాలని ఇలాగూ అపేక్షించి ఇలాగ చెప్పటలేదు. కానీ మీకు లెక్క ఉందో తెలుసా, మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నా. చూడండి, మీ లెక్క, వ్యవసాయదారుడికి ఒక లెక్క ఉంటుంది, అలాగే ఉద్యోగస్తునికి ఒక లెక్క ఉంటుంది. నెల రాగానే లెక్క కరెక్ట్ పడాలి. ఎక్కువ తక్కువ అయితే ఊరుకోడు. మనకు రావాల్సిన జీతం ఒక 50,000 అనుకోండి, 50,000లో 40,000 ఇస్తే ఊరుకుంటామా? లెక్క ఉంటుంది. అలాగే వ్యవసాయదారుడికి లెక్క ఉంది, ఎన్ని బస్తాలు వేస్తే ఎన్ని బస్తాలు వస్తాయి, అది లెక్క ఉంది. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్తా. మీకోసమే చెప్తున్నాను ఇది. ఏదో మిమ్మల్ని మెచ్చుకుంటాం వలన మీ ద్వారా నేనేదో ప్రతిఫలం పొందాలని మీరు అనుకోబాకండి అని చెప్తా ఉన్నాడు. ఇంకా కొంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు వాళ్ళ గురించి. చూద్దాందండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఈ మాట ఎవరైనా చెప్తారండి ఈరోజు బోధకుల్లో? బ్రదర్ అది తక్కువ ఉంది ప్రార్థన చేయండి, బ్రదర్ ఇది తక్కువ ఉంది ప్రార్థన చేయండి, దీనికోసం ప్రార్థన చేయండి, దానికోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళే ఉన్నారు. కానీ నాకు విస్తారంగా, నాకు సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదితు వలన పుచ్చుకొని నాకు ఏమీ తక్కువ లేక ఉన్నాను. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. చూడండి, మీరు పంపిన ఆ వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములై ఉన్నవి అని అంటాడు. దేవునికి ప్రీతికరము, దేవునికి ఇష్టమునైన యాగము. మనం గతంలో ఏం చెప్పాం? ఒక యాగం గురించి చెప్పాం. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమలాడుకొనుచున్నాను. అది గతంలో చెప్పేశాం పాట.
ఇప్పుడు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము అనేది ఏది, ఇది మనం తెలుసుకోగలిగితే మరి మనం దేవునికి ఇష్టమును ప్రీతికరమైన యాగములో మనం పాలు పొంది ఉన్నామా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆలోచించేయండి. దెస్సలోనికల్లో ఉన్నాడు పౌలు గారు, మన దగ్గరికి వస్తే ఏమైనా ఇద్దాంలే అని అనుకున్నారా? ఏమనుకున్నారు? ఎక్కడ ఉన్నా సరే వీళ్ళు పంపిస్తున్నారు. పౌలు ఏమంటాడు, మీరు నాకు పంపించారు అని చెప్పుకుంటా ఇలా నేను చెప్తున్నాననేది, నేను చెప్పుతున్నది మీ ద్వారా మళ్ళీ ప్రతిఫలం ఆశించి కాదు, మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని. లెక్కకు విస్తారమైన ఫలం వస్తుందా? ఇప్పుడు మనం ఖర్చు పెట్టేది, లేకపోతే దేవుని సేవ కోసం, దేవుని సేవకుల కోసం, మనం దేవుని పని కోసం మనం ఏదైనా ఖర్చు పెడుతుంటే మనకు అక్కడ ఏదైనా ఉంటుందా? ఫలము ఇక్కడ ఉంటుందా, అక్కడ ఉంటుందా? మన వాళ్ళు ఇక్కడే చూస్తారు. ఇక్కడ మనం ఫలం వచ్చేస్తుంది అన్నారు కదా అనేసి ఇక్కడే ఏదో ఒకటి రావాలని నేను ఇచ్చాను కదా, మరి ఎక్కడ ఫలం రావాలి? ఇప్పుడు మనము ఇక్కడ జరిగించేది ఏంటంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఖర్చు పెట్టేదానికంటే ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయి అనుకోండి. డబ్బులు ఉంటే ఏం చేస్తాను? బ్యాంకులో దాస్తాను. కారు కొంటే, బిల్డింగ్ కొంటే కారు బిల్డింగ్ కాదు, ఎక్స్ట్రా ఉంటే బ్యాంకులో దాస్తాం. అంటే మనం ఏం చేస్తాం? డబ్బుల్ని దాచి పెడతాం. దాన్ని ఏం చేస్తాం? పెళ్ళికో, లేకపోతే పిల్లోడి పెళ్ళికో, లేకపోతే ఇంకోటో, నువ్వు అన్నట్టు బిల్డింగ్ కొనాలను ఉండగా మన దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకో, బిల్డింగ్ రాదు కదా. ఏం చేస్తాం? కూడబెడతాం. ఎక్కడ కూడబెడతాం? ఇక్కడ బ్యాంకుల్లో కూడబెడతాం. అయితే మనము ఇవి మన పరిస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన శ్రీనివాసం ఇక్కడ లేదు. మరి ఇక్కడ కూడబెట్టింది ఏదైనా మనతో వస్తుందా? మనతో రాదు. మనం ఈ లోకానికి ఎలా వచ్చాం? దిగంబరులుగానే వచ్చాం, దిగంబరుగానే మళ్ళీ వెళ్తాం. మనం ఈ లోకానికి ఏమీ తీసుకుని రాలేదు, ఈ లోకము నుండి ఏది కూడా తీసుకుని పోలేము. కాబట్టి మనం ఎక్కడున్నా, మనకి బ్యాంక్ ఎక్కడుందని గుర్తించాలి. యేసుక్రీస్తు యూదులతో చెప్పిన మాట చూస్తే, భూమి మీద మీరు ధనము కూర్చుకోవద్దు, పరలోకమందు మీరు ధనం కూర్చుకోండి అంటాడు. భూమి మీద కూర్చుకునే ధనమేమో ఈ ధనం. ఇప్పుడు మరి పరలోకంలో కూర్చుకునే ధనం ఏది? పరలోకంలో ధనం కావాలంటే, అక్కడ ధనం కూర్చుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ధనాన్ని బాగా చెప్తున్నాడు అయ్యగారు. ఇక్కడ ధనాన్ని దేవుని పని కోసం ఖర్చు పెడతా ఉంటుంటే ఈ ధనం ఏ బ్యాంకులో డిపాజిట్ అవుద్ది? పరలోకంలో ఉన్న బ్యాంకులో డిపాజిట్ అవుద్ది. చూద్దాం, ఒక మాట చూద్దాం. ఎక్కడంటే 1వ తిమోతి 1 తిమోతి 1వ అధ్యాయము 1 తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం కాడి నుంచి 19వ వచనం వరకు చదువుతాం. 1 తిమోతి 6వ అధ్యాయము 17 నుంచి 19. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని అందే నమ్మిక ఉంచుడనే ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవము సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలానికి మంచి పునాదులు వేసుకుని మేలు చేయువారును, సత్క్రియలు అనే ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకి పాలిచ్చువారినై ఉండవలనని ఆజ్ఞాపించుము. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచొద్దంటాడు. వాస్తవమైన జీవము సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలానికి మంచి పునాదులు వేసుకోవాలంట, మంచి పునాదులు. అలాగే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు 14వ వచనంలో
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ మనం చూసుకున్నప్పుడు అక్కడ ఏముంది, సారీ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం, హెబ్రీ 10:34. ఏలైనగా మీరు మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. మీకు శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి, ఎక్కడ ఉన్నదని ఎరిగి ఇక్కడ వీళ్ళు తమ ఆస్తిని కోల్పోవటానికి సంతోషంగా ఒప్పుకున్నారు. ఇక్కడే ఉంటుందా? ఇక్కడ ఆస్తి కోల్పోతే ఎక్కడ ఉంటుంది అంటున్నాడు? పరలోకంలో ఉంటుంది. పరలోకంలో మనకు ఉంటుంది. దీనికి ప్రతిదానికి ప్రతిఫలము అనేది, ప్రతిదానికి ప్రతిఫలం అనేది ఉంటుందా ఉండదా? ప్రతిదానికి ప్రతిఫలము. మనము ఏది విత్తుతున్నామో అదే పంట కోస్తాము. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఒక కాన్సెప్ట్ రావాలి, ఒక ఆలోచన రావాలి. మనకేం రావాలి? ఒక ఆలోచన రావాలి, ఒక గ్రహింపు రావాలి. ఒక గ్రహింపు అనేది మనకు రావాలి. ఏంటి ఆ గ్రహింపు? దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు కుటుంబం ఇచ్చాడు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, నాకు అన్నీ ఇచ్చాడు అనేసి ఇవి సమకూర్చుకొని ఇవే దేవుడు నాకు ఇచ్చేశాడు అనేసి మనము భావించటం అంతవరకు మాత్రమే మనం పరిమితమా? లేకపోతే మనకున్న ఈ ధనాన్ని పరలోక ధనం కింద మార్చటం అనేది, పరలోక ధనం కింద మార్చుకుంటాం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఇది మనకు కావాలి. ఇది మనకి ఈ గ్రహింపు రావాలి. మనకి ఇక్కడ ఖర్చు పెడుతున్నాము, దేవుని సేవకి ఇస్తున్నాము అంటే మన ఆలోచన ఏంటంటే, మనము ఏదైతే దేవుని సేవ కోసం, దేవుని సేవకుడి కోసం, దేవుని పని కోసం మనం ఖర్చు పెడుతున్నామో ఈ పెట్టిన ఈ ఖర్చుకి మనం విస్తారమైన ఫలం అనేది వస్తుందా లేదా అని అంటే ఇక్కడ తప్పనిసరిగా విస్తారమైన ఫలము వస్తుంది అంటాడు. ఎందుకంటే మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి 1 కొరింథీ 15వ అధ్యాయంలో 6వ వచనములో 1 కొరింథీ 15వ అధ్యాయము ఆఖరి వచనం, 1 కొరింథీ 15వ అధ్యాయము ఆఖరి వచనములో అక్కడ ఆఖరి వచనం అంటే 58వ వచనం, 58వ వచనము, కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభు కార్యాభివృద్ధి అంది ఎలా ఉండాలంటే ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి, ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? ప్రభు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండండి అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. రైతుకి తెలుసా? కొన్ని ఇంట్లో ఉన్నటువంటి కొన్ని ధాన్యాన్ని తీసుకెళ్ళి పొలంలో వేస్తే తిరిగి తీసుకొస్తానని తెలుసు కనుకనే పొలంలో వేసిన తర్వాత బాధపడ్డు, ఇంట్లో తీసుకెళ్ళి పొలంలో వేసాను అనేసి బాధపడ్డు. ఎందుకంటే ఎరిగాడు. కాబట్టి ఇప్పుడు నా పరిస్థితుల్లో మన విషయంలో మనం ఆలోచించుకోవాల్సినటువంటి ఇదేంటంటే, తప్పనిసరిగా మనం ఈ లోకంలో దేవుని సేవ కోసం, సేవకుని కోసం, పని కోసం మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో అది తప్పనిసరిగా మనకి ప్రతిఫలం అనేది దొరుకుద్ది, ప్రభు వల్ల మనం పొందుతాము అనేసి మనం తప్పనిసరిగా గ్రహించాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 25వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో, మరియు మా సహోదరుడును జత పనివాడును నా యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రాదితును మీ యొద్దకు పంపుట
అనుకుంటుని. ఈ ఎపఫ్రాదితు గురించి ఇంత చెప్పాలా పౌలు? ఎంత చెప్తున్నాడండి? ఎపఫ్రాదితు గురించి ఎంత చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు ఒక్కసారి గ్రహించండి ఆయన యొక్క స్థితి. నా సహోదరుడును, జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడు, నా అవసరానికి ఉపచరించిన వాడు. ఎవరు ఉండాలండి మన పక్కన? మన గట్టిగా ఏదైనా అవసరం వచ్చిందని, పని వచ్చేసిందంటే గౌక్కుని తప్పించుకునేవాడు ఉండాలా? లేకపోతే ఎవరు ఉండాలని కోరుకుంటా? నమ్మకమైన వాడు ఉండాలని కోరుకుంటామా? ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. అంటే మన పరిస్థితి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది. ఇంకా మనం పరిశీలన చేస్తే 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో 1 నుంచి మనం చదివితే, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో 1 నుంచి చదువుదాం. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘానికి నియమించిన ప్రకారము మీరును చేయండి. ఒకటి చెప్తున్నాడు, గలతీ సంఘానికి నియమించాను, దాన్ని మీరు చేయండి. ఏంటి నియమించాడు? పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘానికి నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు ఏం చేస్తారు? అయ్యగారు వచ్చారు, ఆయనే మీరు ఇస్తారా అని సంచి పట్టుకుని బయలుదేరుతారు. అందుకని ఇక్కడ ఏమంటాడు? నేను వచ్చినప్పుడు చందా పోగు చేయక ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును 10% ఏమున్నాయి? 10% అని ఉందా? వర్ధిల్లిన కొలదేని ఉందా? ఈ 10% ఎవరు ఇవ్వాలి? ఎప్పుడుది? అది క్రైస్తవులుదా? 10% అనేది క్రైస్తవులకి ఇచ్చిన ఆజ్ఞ. 10% అనేది క్రైస్తవులకి ఇచ్చిన ఆజ్ఞ కాదు. అది దేని ప్రకారం 10%? ధర్మశాస్త్ర ప్రకారం 10%. ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు సిలువలో ఏం చేశాడు? కొట్టేశాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 10% అనేది పక్కకి తీసివేయబడింది, కొట్టివేయబడింది. మరి ఇప్పుడున్న పరిస్థితులు ఏమంటాడు? తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద తాను వర్ధిల్లిన కొలది కొంత సొమ్ము నిలువ చేయాలి. నీకున్న దాంట్లోనే అందరూ సమానం ఇవ్వాలని లేదు ఇక్కడ. అప్పుడైతే అందరూ సమానం ఇవ్వాలి. ఇప్పుడు అలా కాదు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు, ఎవరు ఆ స్థాయిలో వాళ్ళు వర్ధిల్లిన కొలది, ఆ స్థాయిలో కూడా వాళ్ళు వర్ధిల్లిన కొలది వాళ్ళు కొంత సొమ్ము దాచిపెట్టాలి, కొంత సొమ్ము నిలువ చేయాలి. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులను ఎంచి పత్రికలు ఇద్దరో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును చూడండి ఏం చేస్తున్నాడు? మీ ఉపకార ద్రవ్యం మీరు పోగు చేస్తారు కదా, ఎరుసలేము పంపిస్తా అంటాడు. అంటే ఆ కాలంలో ఎరుసలేంలో ఎవరున్నారు? అపోస్తలులు, పెద్దలు ఎరుసలేంలో ఉన్నారు. అందుకనే దాన్ని ఎక్కడ పంపిస్తా అంటున్నాడు? ఎరుసలేముకి పంపిస్తా అంటున్నాడు. అయితే ఇప్పుడు మనం పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మనం మేలు పొందుతున్న వాక్యాన్ని వినటం ద్వారా మన ఆత్మలను కాసేవాళ్ళు, లేకపోతే మనకి వాక్యమందును ఉపదేశమందును మనని పెంచుతున్న వాళ్ళు, మన పై నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో మరి మనం ఏం చేయాలి? వాళ్ళ విషయంలో మనం ఏం చేయాలి? ఇది మనం కొంత ఆలోచించవలసిన అవసరం ఉంది. బైబిల్ ఏం చెప్తుంది? మనం ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? ఇది దాని గురించి మనం కొంతవరకు పరిశీలన చేద్దాం. ఇక్కడ 1 తిమోతి పత్రికలో 5వ అధ్యాయంలో 17వ వచనంలో 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూద్దాం ప్రియులారా, చదవండి. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా, చూడండి దేంట్లో పాలన చేసేవాళ్ళు, బాగుగా పాలన చేయు పెద్దలు అంటే
విశేషముగా వాక్యమందును వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని ఏం చేయాలి? కాలుపెట్టి లాగేయాలి. కాలుపెట్టి లాగేయాలి. రెట్టింపు సన్మానమునకు పాత్రుడిగా ఎంచుకొనవలెను. చూడండి, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా చేయండి. వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడుతున్నారు. వాక్యం ఉపదేశం వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ఎవరి కోసం ప్రయాసపడుతున్నారు చెప్పండి? ఎవరి కోసం ప్రయాసపడుతున్నారు? వాక్యము ఇది ఆ కాలములో వాళ్ళు చేస్తున్న పనిని బట్టి పౌలు చెప్తున్న మాటలు. అర్థమైందా? ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, మనం మీటింగ్ పెడుతున్నామంటే అయ్యగారు బ్యాగ్ ఇస్తారా, మరి చికెనా మటనా, వెళ్ళిపోయేటప్పుడు 100 రూపాయలు బత్తా ఇస్తాడు లేదా, ఇవి అడుగుతున్నారు. మేము మీటింగ్ పెడుతున్నాం బ్రదర్ అంటే, మరి ఏమైనా ఉన్నాయా బ్రదర్, మరి మేము అంత దూరం నుంచి రావాలి, మరి మా ఛార్జీలు ఇస్తారా, మరి అక్కడ మాకేముంటుంది అనేసి అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ గురించి కాదు ఇక్కడ చెప్పేది. ప్రయాసపడుతున్న వాళ్ళు దేనికోసం ప్రయాసపడుతున్నారు? వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని వాళ్ళని ఏం చేయాలి? రెట్టింపు సన్మానమునకు. ఎందుకంటే వారు కడిపేవారు దేవుడు అన్న వాళ్ళకి కాదు ఇది. రెట్టింపు సన్మానం చేయాల్సింది ఎవరికే? వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడేటటువంటి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ఎంతో ప్రయాసపడ్డారు ఆ దినాల్లో. అంత ప్రయాసపడితేనే ఈరోజు మనకి సత్యవాక్యం వచ్చింది మన దగ్గరికి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పని ఏంటి? ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళ పని ఆత్మల్ని కాస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మల్ని ఏం చేస్తున్నారు? కాస్తున్నారు. వాళ్ళు మీ ఆత్మలకి బాధ్యులు. వాళ్ళు మీ ఆత్మల విషయమే లెక్క అప్పజెప్పవలసిన వాళ్ళుగా ఉన్నారు. మన ఆత్మల విషయమే వాళ్ళు మన దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళ విషయంలో మనం ఎలా ఉండాలి చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 17వ వచనము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె చూడండి మీ ఆత్మలను కాస్తున్నారు. ఊర్లో మన కొంతమంది ఈ గొడ్లు ఆవులు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని కాసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళనే మా ఊర్లో అంటే గొడ్డగడ్డ బుడ్డోళ్ళు ఏదో అంటారు. వాళ్ళు ఏం తక్కువ ఏమో అంటలేదు, కానీ వాటిని ఏం చేస్తున్నామంటే అయ్యా ఒక ఆయన కాస్తాడు, ఆయనకి నెలకి జీతం. నాకే 4 ఉన్నాయనుకోండి, పక్క వాళ్ళకు 4 ఉన్నాయి, వాళ్ళకు 4 ఉన్నాయి, వీళ్ళకు 4 ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కలిపి ఒక 50 కలిపేసి పొద్దున్నే తోలికెళ్ళిపోతాడు, మళ్ళీ తిరిగి తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఏం చేయాలి? కాస్తాడు. అక్కడ ఆ కాసేది కూడా మంచి గడ్డి ఎక్కడ ఉందో అక్కడ తోలుతాడు. తోలి బాగా మేపుతాడు. మేపి సాయంత్రం తీసుకొచ్చి మళ్ళీ లెక్క అప్ప చెప్పాలి. నేను 3 ఇచ్చానంటే నాకెన్ని ఇవ్వాలి? 3 ఇస్తే 2 ఇవ్వాలా? 2 ఇస్తాం కాదు, 3 ఇస్తే 3 ఇవ్వాలి. లెక్క అప్ప చెప్పాలి. ఇక్కడ కూడా కాస్తున్నారంట. ఏం కాస్తున్నారు? మీ ఆత్మల్నే. ఈ మామూలు బాధ్యత కాదండి ఇది. మీకు వాడు మేపటానికి తీసుకెళ్ళి మంచి గడ్డున్న దగ్గర మేపాలి. ఇప్పుడు మనకేం చేయాలి? మంచి ఆత్మకి సంబంధించిన ఆహారాన్ని పెట్టాలి. కాయాలంటే మీరు బక్కగా అయిపోకూడదు. మీరు బక్క అయిపోయి నేను లావుగా ఉంటాం కాదు. ఈరోజు ఏం జరుగుతుందంటే వీళ్ళేమో గుడిసెల్లోనే ఉంటారు, హైగార్లు బిల్డింగు కార్ల మీద తిరుగుతూ ఉంటారు.
ఇది జరుగుతుంది. నేనేమి ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించట్లేదు. పైగా నేను చెప్పే మాటలు ఏంటంటే బైబిల్లోనే చెప్తున్నాను, బైబిల్కి సంబంధించి చెప్తున్నాను. రెండవది ఏంటంటే వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ సంస్థపరంగా కానీ ఎవరిని దూషించడానికి, ద్వేషించడానికి, ఎవరిని తప్పు పట్టుకుంటానికి నేను చెప్పట్లా. కాబట్టి ఎవరన్నా మీరు అలా ఉంటే మీరు సరిదిద్దుకుంటానికి ప్రయత్నం చేయండి, కానీ మా కోసం చెప్తున్నాడు అని మాత్రం మీరు ఎవరు అనుకోబాకండి అనేసి క్రీస్తు ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏం కాస్తారంట, ఏంటి బాధ్యత, నా బాధ్యత ఏంటి, ఎప్పుడైనా నువ్వు గుర్తించగలిగావా, ఎప్పుడైనా నువ్వు ఆలోచించగలిగావా, ఏంటి నీ బాధ్యత, ఏం చేయాలి, నువ్వు లెక్క చెప్పే వాడిగా ఉన్నావా లేదా, నువ్వు లెక్క అప్పచెప్పాలంటే ఏమి ఎలా కాస్తున్నావు, ఏం బోధిస్తున్నావు, ఏం చెప్తున్నావు, దేన్ని చెప్తున్నావు. మరి నువ్వు చెప్పే దానివల్ల నువ్వు నీ వాక్యం విన్నవాళ్ళు రక్షించబడతారా, రక్షించబడే అవకాశం ఉందా. మరి దేన్ని చెప్తున్నావు, ఉన్నది చెప్తున్నావా, కలిపి చెప్తున్నావా. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది, మనల్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే పౌలు తిమోతికి చెప్తున్నాడు, ఈ బాధ్యత నీకుంది, జాగ్రత్త అంటున్నాడు. నువ్వు ఏది చెప్పాలో అది చెప్పు, చెప్పకూడనిది చెప్తే భయంకరమైనటువంటి పరిణామాన్ని నువ్వు నీ బోధ విన్నవారు కూడా మరి ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్తున్నాడు. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రికలో 16వ వచనము చదివితే ప్రియులారా, 16వ వచనం చదివితే, మొదటి తిమోతి 4వ అధ్యాయము 16వ వచనం, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము. చూడండి, ఎందుకు ఆత్మల్ని కాస్తున్నావు, నువ్వు ఆత్మల్ని కాసేవాడిగా ఉన్నావు. కాబట్టి నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్తగా ఉండు. ఇదిగో ఈ వీటిలో నిలకడగా ఉండు. నీవిలాగూ చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందువు. నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందాం. మన మీద ఎంత బాధ్యత ఉందో, ఒక బోధకుని మీద ఎంత బాధ్యత ఉందో, ఆత్మల్ని కాసేటటువంటి వాడుగా ఉన్నాడు. మీ పై నాయకుడు అంటే మామూలు కాదండి, నాయకుడు అంత బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. మరి అంత బాధ్యత కలిగిన వారి విషయంలో మనమేం చేయాలి, విశ్వాసులుగా ఉన్న మనమేం చేయాలి. అంత బాధ్యత కలిగి ఉండి మనల్ని కాస్తూ ఉండి మనకి పై విచారణకర్తగా ఉండి పై నాయకుడిగా ఉండి మనల్ని వాక్యమందును ఉపదేశమందును మన ఎదిగింప చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడికి మనమేం చేయాలి. దేవునికి ఇష్టమైనది ప్రీతికరమైన యాగము, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది అనే సంగతి మనం ఎప్పుడైనా గుర్తించామా? ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తున్నాము? మీ లెక్కకు విస్తారమైన ఫలము రావటం కోసం మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఒకసారి మనం గ్రహించండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో, హెబ్రీ పత్రిక ఆఖరి వచనం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి ఎవని కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులు ఫలించుతూ, చూడండి, దేవుని ఆశీర్వచనము పొందును. ఏదంట చూడండి, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి ఎవని కొరకు వ్యవసాయము చేయబడును వానికి అనుకూలమైన ఫలము ఫలించుతూ దేవునికి ఆశీర్వచనము పొందును. అయితే మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన. మనం ఏం చేస్తున్నాం? భూమే తరచుగా కురియు వర్షాన్ని తాగి ఎవరి కొరకు ఫలిస్తుంది, ఎవరి కొరకు అవి ఏంటి, ఎవరి కొరకు తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడనో వానికి అనుకూలమైన ఫలము ఫలిస్తుంది. మరి మనం ఏం చేస్తున్నాం? మన విషయంలో ఏం చేస్తున్నాం? మనం వాక్యం వింటున్నాం కదా, మరి మన జీవితాలు మారుతున్నాయా? మన ఆలోచన మారుతుందా? మన క్రియలు మారుతున్నాయా? దేవుడు మన ఏందో ఆనందించేలాగా మనం ఎప్పుడైనా వ్యవహరిస్తున్నామా? ఎట్లా ఉంది మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన. భూమి గురించి చెప్తున్నాడు. భూమి
దేవుని ఆశీర్వాదం పొందుతుందంట. మరి మన మీద, మన విషయంలో మరి వాక్యాన్ని మనం వింటున్నాం, విన్న తర్వాత మనం ఫలిస్తున్నామా ఒకసారి భూఫలాన్ని గురించి అక్కడ చెప్పాడు. మరి మనం విశ్వాసానికి ఫలము, మరి ఆత్మ ఫలాలు, మరి రకరకాల ఫలాలు ఉన్నాయి. మరి ఈ విషయంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తున్నాం మనం, ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆఖరిలో మనం మొదటి వచనం ఏదైతే చదివామో ఆ వచనాన్ని చదివి మనం ముగిద్దాం. మొదట ఏం చదివాము వచనము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వరకు మనం చూద్దాం. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేచితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్పుతున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రాదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. మీరు ఎపఫ్రాదితు వలన పంపినటువంటి అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది మీరు పంపిణీ. మరి మనమేం చేస్తున్నాం, మన పరిస్థితుల్లో మనమేం చేస్తున్నాం, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము చేస్తున్నామా లేదా ఒకసారి ఆలోచించండి. నూర్చే ఎద్దుకి చిక్కం కట్టొద్దు, మీ పై నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలో కాయిస్తున్నారు అనేసి గుర్తించగలిగినటువంటి పరిస్థితి మనకు ఉందా లేదా? మరి వాళ్ళు సంతోషంగా పరిచర్య జరిగించాలా, దుఃఖంతో జరిగించాలా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, అర్థం చేసుకుంటానికి. దేవునికి ప్రీతికరమైన ఇష్టమును ప్రీతికరమైన యాగము ఏది? దేవునికి ప్రీతికరము ఇష్టమునైన యాగము. ఒకసారి ఆలోచించేయాలి. ఒకసారి ఆలోచించండి, మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నామా? మనము మరి మన 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 పనికి విస్తారమైన ఫలం పొందుకునే వాళ్ళం కింద ఉన్నామా? వాస్తవమైన జీవం సంపాదించుకుంటానికి రాబో కాలానికి మంచి పునాదులు వేస్తున్నామా? మరి శ్రేష్టమైనది స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మరి వాళ్ళు ఏం చేశారు? తమ ఆస్తిని కోల్పోట సంతోషంగా ఒప్పుకున్నారు. అలాగే పౌలు అంటాడు, మీ ఆత్మల కోసం మరి నాకు కలిగిన సమస్తాన్ని ఖర్చు పెడుతున్నాను, నన్ను నేనే వేయపరుస్తున్నాను అంటాడు. మనమేం చేస్తున్నాం? దేవునికి ఇష్టమును ప్రీతికరమైన యాగము మనం కూడా మన జీవితాల్లో జరిగించాలి. అలా జరిగించడం ద్వారా దేనిలోంచి తప్పించుకుంటాం మనం? అయ్యో, నేను స్వార్థ ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు చెప్తున్నాడు. నేను ఉచితంగా ప్రకటించితే నాకు జీతం అంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మరి మనము ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలి. ఇలాంటి యాగాన్ని మనము కూడా జరిగిస్తూ మరి మన లెక్కకు విస్తారమైన ఫలాన్ని మనం పొందుకుంటానికి ప్రయత్నం చేద్దాం.